నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఏఐసీసీ కార్యదర్శి జిల్లా ఇన్ఛార్జ్ సంపత్ కుమార్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలు గెలవాలంటే పార్టీ శ్రేణులు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. సంస్థాగత నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ పూనుకుంది. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి జిల్లా ఇన్ఛార్జి ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నల్గొండ జిల్లా నుంచి ఏ విధమైన కృషి జరుగుతుంది? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది? నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడానికి కొత్తగా ఒక వ్యక్తి ఒక శక్తి వచ్చి ఏమీ చేయాల్సిన అవసరం లేనటువంటి బలిష్టమైనటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఉంది నల్గొండ జిల్లా. అయినప్పటికీ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తీసుకుపోవడానికి ఇంకా పటిష్టమైనటువంటి వ్యవస్థ సైన్యాన్ని తయారు చేసుకోవాలి. అప్పుడు ప్రభుత్వం ఒకవైపు పార్టీ ఒకవైపు సమాంతరంగా పోతే రాబోయే రోజుల్లో 10 కాలాల పాటు కాంగ్రెస్ పార్టీ సువిష్టంగా ఉంటుంది కనుక ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చు అనే ఆలోచనతోటి ఉన్నటువంటి సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా రావడం జరిగింది. ఇంతకుముందు ఉన్నది శంకర్ నాయక్ గారు, ఇంతకుముందు జిల్లా అధ్యక్షుడు ఉన్నారు, వారు ఎమ్మెల్సీ అయినరు. అదే ఆలోచన చేయాలి. మీరు ప్రభుత్వ పరంగా ఎమ్మెల్సీగా ఒక గిరిజనునికి, పార్టీ పరంగా రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యక్షుడు ఒక దళిత నాయకుడు ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు కొండేటి మల్లన్న గారికి, ఈ రకంగా ఇస్తూ పోతున్న క్రమంలో వారి ప్లేస్లో ఇంకోటి రావాలి, వీరి ప్లేస్లో ఇంకోటి రావాలి. కనుక కాంగ్రెస్ పార్టీలో ఇది నిరంతర సంస్థాగత నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ. దాంట్లో భాగంగా జరుగుతుంది. పటిష్టంగా ప్రజాసమ్మేతంగా ఇంతకుముందు చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ప్రజాసమ్మేతంగా కార్యకర్తల నాయకుల అభిష్టం మేరకు ఓపెన్ గా నియమింపబడే ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియ కొనసాగుతాం. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రామ స్థాయి క్యాడర్ పటిష్టంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలుపుకోలేదు కాబట్టి మేమే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తామని చెప్పి బీఆర్ఎస్ అంటుంది. దానికి ఏమంటారు? న్యాచురల్ గా ఏ రాజకీయ పార్టీ అయినా గెలవాలనే పోటీ చేస్తుంది. బీఎస్పీ ఉండని, సిపిఐ ఉండని, సిపిఎం ఉండని, ఎంఐఎం ఉండని, బీఆర్ఎస్ ఉండని, బీజేపీ అందరూ కూడా గెలవాలని పోటీ చేస్తారు. గెలవడానికి మేము ఇట్లున్నాం అట్లున్నాం చెప్పుకోవడం సర్వసాధారణం. కానీ లాస్ట్కి ఇప్పుడు మిగిలింది బీఆర్ఎస్లో ఎవరు మిగిలినంటే పటిష్టం లేదు, కార్యకర్తలు లేరు, క్వార్టర్లు దాటోళ్ళు మిగిలినరు. మందు వంచడం అలవాటైంది బాగా. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని కలుషితం చేశారు. ఆ రకంగా ఊరూర్లా క్వార్టర్లు దాగి క్వార్టర్లు వంచే సైన్యం ఏమవుతుందో ఆ సైన్యం మిగిలింది వాళ్ళకు. కనుకనే ఓట్లు నిజమైనటువంటి ప్రజలు విచక్షణ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి నాయకత్వానికి, ఇక్కడ కోమటిరెడ్డి నాయకత్వానికి అండగా నిలబడరు. కానీ ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చింది. సుభిక్షమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించే ప్రక్రియలో భాగంగా ముందుకు పోతా ఉంది. ప్రజాప్రభుత్వం వచ్చిందని మీరు చెప్తా ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా సీఎంని కూడా ధిక్కరిస్తున్న పరిస్థితి మీ పార్టీలో ఉందని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ ఆరోపిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది ప్రజాప్రభుత్వం కాదు, ఇది అది అట్లా ప్రభుత్వం ఇట్లా ప్రభుత్వం అనలే. బరాబర్ ప్రజాప్రభుత్వం పటిష్టంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. కానీ ముఖ్యమంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఎస్, ఇప్పుడు 32 మంది ఉంటారు. 32 మందిలో ఒకరు ఆయన. ఇప్పుడు శంకర్ నాయక్ ఎమ్మెల్సీ అయిండు కనుక డీసీసీ ప్రెసిడెంట్ కావాలని ఉంటుంది. 4 తర్వాత కావాలని ఆలోచన ఉంటుంది కదా. ఆ ఆలోచనతో అరే నేను కూడా అవుతుంటేనేమో 4 రోజుల తర్వాత అట్లానే కదా ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్పిండు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అగైన్ ప్రజాస్వామ్యయుతంగా వారి అభిప్రాయాలను చెప్పుకునే అవకాశము మా పార్టీ. వేరే పార్టీలు ఉంటుందా? వేరే పార్టీలు చెప్తాడా? కేసీఆర్ నువ్వు ఎట్లుంటావని ఎవరు అంటారా? దొర మొక్తారు. ఇలా లేదు, అట్లా కాదు, ఇట్లానే ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్పిండు. తప్పేముంది? దాన్ని అధిష్టానం సరైన సమయంలో సరైన విధంగా ఎప్పుడు ఎట్లా ఏ నిర్ణయం తీసుకుంటుంది. తెలంగాణలో మొదటిసారిగా కులగణన పేరుతో కాంగ్రెస్ చేపట్టిన సర్వే తర్వాత 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. దాంట్లో మైనార్టీలకు సంబంధించి కూడా 10% ఉంది. దానికి కేంద్రం వ్యతిరేకం అంటూ బీజేపీ చెప్తోంది. మీరు 42% రిజర్వేషన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నారు ఆర్డినెన్స్ ద్వారా? బీజేపీ ఒకరు అట్లా అనుకుంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు అవుతారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఎవడైనా కానీ శిక్షార్హుడు అవుతాడు. కనుక వాళ్ళు మతతత్వ ఆలోచనలతోటి ఓట్లల్లో పోలరైజేషన్ చేసి హిందూ ముస్లిం విద్వేషాలు సృష్టించి ఆ ఆలోచనతో ఎన్నికలకు పోవడం అలవాటైన వాళ్ళు కనుక ఆ రకంగా చేస్తున్నారు. కానీ ప్రతి దానికి చట్టం ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది, రాజ్యాంగం ఉంది. అంబేద్కర్ విశాల దృక్పథంతో రాసినటువంటి ఒక నిఘంటు ఉంది. దాని ప్రకారమే జరుగుతాయని వీళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదు. బీసీలకు అండగా నిలవడానికి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది. ఎవ్వరు కూడా శంకించాల్సిన అవసరం లేకుండా రేపు ఎన్నికల్లో కానీ తర్వాత జరగబోయే అనేక విషయాల్లో కానీ ఇంప్లిమెంట్ అవుతుంది. బరాబర్ బీసీలు చరిత్రలో ఎక్కడ ఎప్పుడు లేనటువంటి అవకాశాలు అందిపుచ్చుకోబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా 100% సీట్లు సాధించడమే కాకుండా పూర్తి స్థాయి విజయంతో మళ్ళీ సోనియా గాంధీ గిఫ్ట్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి సంస్థాగత నాయకులంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.